చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవై గారు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రహ్మ గడిగిన పాదాన్నే అవమానిస్తాడు. మీరు అట్లా కాకుండా డైటీ నడుగురి పోండ్రి, పో ప్రేయర్ చేసుకొని ఇవన్నీ చేసుకోపో అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ అహంకారానికి ప్రతిరూపం కాదా? 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టే మాట్లాడారు. కేవలం అది రాతి విగ్రహం కాదు, ఇది నా నమ్మకం, ఇది నా ట్రెడిషన్, ఇది నా డివోషన్. నా డివోషన్లా ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది, డంకే పే చోట్. అండ్ ది కాన్స్టిట్యూషన్ గివ్స్ అస్ ఎ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ బిలీఫ్స్ ఆఫ్ రిలీజన్ అండ్ ఫెయిత్. సపోజ్ ఇట్లాంటి స్టేట్మెంటే పోయి మీ దేవుణ్ణి అడుగుర్రి అని చెప్పి ఇస్లాం మతంలో ఎవరు నన్ను అడిగినుంటే పంచాయతీ ఎంత పెద్దగా ఉంటుండే? హిందువులం కదా, మనకు ఓపిక ఎక్కువ కదా. ఎప్పుడైతే మైనారిటీ ఫెయిత్లు ఎప్పుడైతే వస్తాయో మీరంతా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారమోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. 2 రోజుల క్రితం దేశం మొత్తంలో సోషల్ మీడియాలో పెద్ద బవాల్ అయిపోయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గిట్లెట్లా మాట్లాడతాడు, అసలు ఇది మాట్లాడు కరెక్టేనా, ఆయన పదవికి ఇది తగునా, అసలు చీఫ్ జస్టిస్ క్షమాపణ చెప్పాలనా, చెప్పాలి ఖచ్చితంగా, ఆయనని ఇంపీచ్ చేయండి, ఆయనని పదవి నుంచి తీసేయండి. గిరీష్, దీని మీద నువ్వు చిట్టా చేయలేదని అన్నది కాదు, నేను మొత్తం చదవలే ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికీ. ఇప్పుడు చదివినా కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలి. దేశం మొత్తంలో ఒక పెద్ద ఖతర్నాక్ పంచాయతీ నడిచింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవై గారు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రహ్మ గడిగిన పాదాన్నే అవమానిస్తాడు. ఎట్లా అంటే ఇవాళ జుడిషియరీ, ఫేత్, సెక్యులరిజం ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్లో పడిపోయినాయి అని చెప్పి రాజకీయ నిపుణులు, విశ్లేషకారులు, న్యాయమూర్తులు, నిపుణులు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇవాళ ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది దేశం మొత్తంలో. ఏంటనంటే జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది, ఇట్లా మాట్లాడదాం చెలోపోని, జుడిషియల్ ఇండిపెండెన్స్ వర్సెస్ రిలీజియస్ సెన్సిటివిటీ మీద ఒక పెద్ద తారాస్థాయిల యుద్ధమే నడుస్తున్నది సోషల్ మీడియాలో. అసలు ఏం జరిగింది? కట్ చేసి లోపలికి పోతే రాకేష్ దలాల్ అని చెప్పి 7 ఫీట్లు ఎత్తైన భగవాన్ విష్ణుమూర్తి విగ్రహం ఏదైతుండనో మన జవారీ టెంపుల్, ఖజారావ్ మాన్యుమెంట్ మధ్యప్రదేశ్లో, అది మొత్తం విధ్వంసమైంది. దాన్ని రెస్టోరేషన్ చేయాలి మళ్ళా అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేసిండు, కేసు దాఖలు చేసిండు, ప్లీ దాఖలు చేసిండు, అర్జీ పెట్టుకున్నాడు. గవై గారు దాన్ని డిస్మిస్ చేస్తూ, పో మీ విష్ణుమూర్తిని అడుకోపో, ఆయననే చేసుకోనీకే నువ్వు ఏమంటారు, ఆయనకు ప్రే చేసి మీ భక్తితో ఆయన మెప్పించుకొని చేసుకోపో అన్నట్టు మాట్లాడిండు. గో అండ్ ప్రే, ఆస్ యువర్ డైటీ టు డూ హిమ్సెల్ఫ్ ఆర్ సంథింగ్ అని చెప్పి ఇట్లేదో మాట్లాడిండు. అసలు సీజే ఇట్లా ఎందుకు మాట్లాడిండు, ఇది తగునేనా అనేది ఫస్ట్ ఒకటి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అనంటే ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారనంటే, మేము జడ్జిలము, మాకు కులం మతాలు ఏముండయి, మేము జడ్జిల రూపంలోనే మాట్లాడతాం కాబట్టి మా తీర్పులు అట్లనే ఉంటాయి అని చెప్పి చెప్తారు. సో ఫస్ట్ జడ్జిల పక్షాన కూడా ఏమున్నది అనేది మనం ఇది మాట్లాడదాం. అయితే జడ్జిలు ఏదైతే గవాయ్ గారు అన్న మాటకు రీజనింగ్ ఏంది అని అంటే, ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. ఏదైతే రిస్టోరేషన్ ఆఫ్ టెంపుల్, మాన్యుమెంట్స్ ఏదైతే అంత ఉంటుందో అదంతా ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్కి వస్తుంది. సో మేము పెద్దగా వీళ్ళు ఇన్వాల్వ్ కాము అని చెప్పి చెప్తారు. అయితే నేనేమంటా అంటే గవాయ్ గారికి, జుడిషియరీకి, కరెక్టే, కేస్ డిస్మిస్డ్, దిస్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటే అయిపోయేది. మీరు అట్లా కాకుండా డైటీ నడుగురి పోండ్రి, పో ప్రేయర్ చేసుకొని ఇవన్నీ చేసుకోపో అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ అహంకారానికి ప్రతిరూపం కాదా? నేను అడుగుతున్నా. అంటే మీకు ఇమ్యూనిటీ ఉన్నది ఏది పడితే అది మాట్లాడడానికి కాదు అని అనేదే ఇవాళ యావత్ హిందువుల మనోభావన. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే మన తాజ్మహల్ కేసులు ఎక్సెట్రా కేసులలో వీళ్ళు తల దూర్చిర్రు వెనకటికి. మేము ఇలా తల దూర్చము అని చెప్పి మాట్లాడుతారు కదా, ఆడికి వస్తా. జనరల్గా ప్రొసీజర్ ఏమన్నా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, జనరల్గా పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రాకేష్ దలాల్ ఎక్సెట్రా ఎవరైతే పిటిషన్ ఇచ్చినారో, వీళ్ళు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్కి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి పోయి అర్జీ పెట్టుకోవాలా, రెస్టోరేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. దాని తర్వాత వాళ్ళు డినై చేసినా హైకోర్టుకో సుప్రీంకోర్టుకో రావాలి. అప్పుడు సుప్రీంకోర్టు సువోమోటో కాగ్నిజెన్స్గా మన హెరిటేజు, రిలీజియస్ మ్యాటర్స్ ఎక్సెట్రా ఇది పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండే మళ్ళీ సువోమోటోగా తీసుకునేది. అయితే లీగల్ స్టాండ్ ఏదైతే గవాయ్ గారిది ఉందో అది కరెక్ట్. ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు పోవాలి కదా అనేది కరెక్ట్. కాకపోతే దాని తర్వాత మీరు మాట్లాడింది మాత్రం మీ పదవి అహంకారమే. గవాయ్ గారు 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టే మాట్లాడిండ్రు. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ జుడిషియరీ, కేస్ డిస్మిస్డ్ అండ్ ప్లీజ్ get in touch with the Archaeological Survey of India for the restoration activities was accepted.
తల వంచి యాక్సెప్ట్ చేస్తుండే. బట్ అదైతే పోయి మీ డైటీని అడుకో పోండ్రి అంటే డైటీ అంటే మీరు ఏమనుకుంటారు, ఒక రాతి విగ్రహం అని అనుకుంటుర్రా? ఓ మాట అడుగుతున్నా. అసలు హిందువులం మేము ఎందుకు అవమానం పడ్డాము అని చెప్పి మాట్లాడితే గవాయి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఒక ఆర్టిఫాక్ట్ కాదు, మాకు అది పవిత్ర పావనమైన భగవాన్ విష్ణుమూర్తి. ఆగమ శాస్త్రాల ప్రకారము, శిల్పశాస్త్రాల ప్రకారము ప్రతిష్టాపన చెయ్యాల్సిందే. ధార్మిక్ ప్రొసీజర్సు ఇరిగిపోయిన విగ్రహానికి చెయ్యలేము, ధ్వంసమైన విగ్రహానికి మనం చెయ్యలేము. ఇది జస్ట్ ఒక ఆర్కియాలజికల్ రిపేర్ కాదు, కేవలం అది రాతి విగ్రహం కాదు. ఇది నా నమ్మకం, ఇది నా ట్రెడిషన్, ఇది నా డివోషన్. నా డివోషన్లా ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది. డంకే పే చోట్. యూ గివ్ యువర్ జడ్జ్మెంట్స్ మిలాడ్, బట్ డు నాట్ ఇంటర్ఫియర్ ఇంటూ ఆర్ సెంటిమెంట్స్ ఆఫ్ రిలీజన్. It's our faith, it's our belief, and the Constitution gives us a right to protect our beliefs of religion and faith. Milord, you being an apex judge of this country, మీరు ఎంత ఓపికగా ఉండాలా? ఇట్లా మీరు అప్సెట్ అయిపోయి ఇట్లా స్లిప్ ఆఫ్ టంగ్ అవ్వడం అనేది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తుంది యావత్ భారతదేశంలో. క్రొనాలజీ తీసుకొని చూస్తే మిలాడ్ 1951లా షిరూరు మఠ్ కేస్, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, థియోలాజికల్ గ్రౌండ్స్లో కోర్ట్ ఇంటర్ఫియర్ కాలేదా మిలాడ్? 1990s అండ్ 2000sలో అయోధ్య వర్డిక్ట్ ఎన్నిసార్లు డిలే అయింది? హిందూ సెంటిమెంట్స్కి అక్కడ మళ్ళీ గుర్తు రాలేదా మిలాడ్? ఎస్, ద వర్డిక్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్, హియర్డ్, ఇన్నరు, తర్వాత ఇచ్చిండ్రు, వి అప్రిషియేట్ దట్. బట్ ఎన్ని సంవత్సరాలు ప్రోలాంగ్ అయింది. మళ్ళీ అదే శబరిమల కేసు అయితే రపక్మని తీసుకున్నారు కదా మహిళలకు. వెన్ అయ్యప్ప, స్వామి అయ్యప్ప has clearly said, నాకు మహిళలు నా దర్శనానికి రావద్దు అని. అరే నేను రావద్దు అని అన్నప్పుడు కూడా నా దగ్గరికి రావడం అని అనేది ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు సార్, రాళ్ళు కావు మా నమ్మకాలు. అవి మా నమ్మకాలు కావు సార్, అవి మా ఆత్మాభిమానాలు, అవి ఆత్మ గౌరవాలు సార్. ఆఫెన్ కోర్ట్స్ హిందువులను ఇన్సల్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇలా? ఇలా భారతదేశం అడిగితే మీరు ఏం చెప్తారు సార్? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇదే డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి నేను మాట్లాడతా. ఎందుకంటే సపోజ్ ఇట్లాంటి స్టేట్మెంటే పోయి మీ దేవుణ్ణి అడుగుర్రి అని చెప్పి ఇస్లాం మతంలో ఎవరు నన్ను అడిగినుంటే పంచాయతీ ఎంత పెద్దగా ఉంటుండే. సీదా స్లోగన్లు వచ్చేస్తుండే రోడ్ల మీద, ధర్నాలు అయిపోయి జడ్జు క్షమాపణ చెప్పేదాకా పంచాయతీ సెటిల్ కాకపోతుండే. నుపూర్ శర్మ కేసు ఏమా ఆమె ఇక మళ్ళీ నేను ఇక డీటెయిల్గా పోతే మళ్ళీ పెద్ద పంచాయతీ అయితే. హిందువులం కదా, మనకు ఓపిక ఎక్కువ కదా. మళ్ళీ ఆగమ శాస్త్రం ప్రకారము ఐడియల్ రెస్టోరేషన్ అనేది, ప్రాణ ప్రతిష్ఠాన అనేది ఎంత ఇంపార్టెంట్ ఆగమ శాస్త్రాల ప్రకారం. మా నమ్మకాలను ఛేదించడం అనేది మమ్మల్ని అవమానించడం కాదా? మళ్ళా ధ్వంసమైన విగ్రహాలను ఆబ్వియస్గా కొత్తగా చేసి కొత్త విగ్రహం పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేది ఆగమ శాస్త్రంలో ఉన్న సబ్జెక్ట్నే కదా మాట్లాడిండ్రు పిటిషనర్లు. ఇది కేవలం ఆర్కియాలజికల్ కాదు, ఇట్స్ ఆల్సో స్పిరిచువల్ ఇన్ నేచర్. ఇప్పుడు మీరు విగ్రహాలను కేవలం ఆబ్జెక్ట్స్ అనుకుంటే మా ధార్మిక నమ్మకాలను అవమానించినట్టయితుంది మిలాడ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు సెక్యులరిజం ఇంకా జ్యుడిషియరీ చౌరస్తాల మీద నిలబడ్డాయి. మళ్ళా ఈ అవమానం అనేది ఆబ్వియస్గా ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ని ఇంపాక్ట్ చేసినట్టు కాదా? సెలెక్టివ్ సెన్సిటివిటీ, ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేసినట్టు కాదా? ఇది ఇంపార్షాలిటీ అని అంటే కరెక్ట్గా చెప్పాలంటే పార్షాలిటీ చూపెట్టినట్టు కాదా? మీ నమ్మకాలు ఏమని ఉండొచ్చు, మీ నమ్మకాలు ఏం లేకపోవచ్చు. మీరు ఈ దేవుళ్ళని నమ్ముతారొచ్చు, ఆ దేవుళ్ళని నమ్మకపోవచ్చు, లేదా మీరు దేవుళ్ళనే నమ్మకపోవచ్చు, మీరు వేరే వాళ్ళని నమ్ముతుండొచ్చు. అది మీ ఇంటికాడ మిలాడ్, అది మీ ఇంటికాడ. అత్యున్నత పదవిలో మిమ్మల్ని కూర్చోబెట్టిండ్రు. మా పంచాయతీలు మీరు సెటిల్ చేయాలా అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీ లార్డ్షిప్ ఆబ్వియస్లీ మీకు ఎంత ఓపిక ఉండాలా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారండి, మీరు అక్కడికి వెళ్ళండి, కేసు డిస్మిస్డ్. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రండి, అయిపోయేది. మీ ఓవర్ ఎక్సైట్మెంట్ ఈజ్ హర్టింగ్ మై ఫీలింగ్స్ మై లార్డ్షిప్. ఇవాళ పబ్లిక్ రియాక్షన్స్ ఏమున్నాయని అంటే హిందూ గ్రూప్స్ మొత్తం అపాలజీ అడుగుతున్నాయని ఖచ్చితంగా చెప్పాలా. ఎవరికి ఏం ఇమ్యూనిటీ ఉండదండి. ఎవరు వచ్చి నా నెత్తి మీద కొట్టేసి వెళ్ళిపోతా, నాకు ఈ పదవి ఉన్నది, నేను ఆమ్ని ప్రజెంట్, నేనే పెద్ద తోపు అని అంటే కుదరదు కదా. ఇది భారతదేశం, అందుకే ఇది భారతం కదా. పెద్ద పెద్ద మేధావులు ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఇది ధార్మిక్ ట్రెడిషన్స్ని అవమానపరిచినట్టు అని మాట్లాడుతున్నారు. టీవీ డిబేట్లలో కూడా, సోషల్ మీడియాలో కూడా ఒక పెద్ద అప్రోర్ నడుస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతున్నారు పోరలు సోషల్ మీడియాలలో. ఏందనంటే మెజారిటీ యొక్క ఫేత్ని ఇట్లా జ్యుడిషియరీ అనేది అవమానం చేయగలుగుతారా, ఇట్లా డిస్మిస్ చేయగలుగుతారా?
కోర్టులకు ఓపిక ఉండొద్దా? అందులో అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంత ఓపికగా ఉండాలా, ఎంత సెన్సిటివ్ ఉండాలా రిలీజియస్ మ్యాటర్స్లలో మాట్లాడేటప్పుడు. హిందూ పెద్దలు మాట్లాడుతున్నారు, హిందూ వర్సెస్ ముస్లిం అయినా ఇది వచ్చినప్పుడు ఈ భేదాలు ఎందుకు చూపిస్తున్నారు, ఈ విభేదాలు ఎందుకు చూపిస్తున్నారు? అదే ఇది ముస్లిం కమ్యూనిటీని ఎవరినైనా గిట్లా మాట్లాడిన ఉంటే అవుతుండేనా? ఇలా రోడ్లు మొత్తం ఒకటి కాకపోతుండేనా? ఇలా విష్ణు ఐడల్ కేసు అనేది ఒక మోర్ దెన్ ఒక లీగల్ డిస్ప్యూట్ అయిపోయింది. అది నా నమ్మకం అయిపోయింది సార్. ఆ నమ్మకాన్ని మీరు మమ్మల్ని కించపరిచిండ్రు. ఇండిపెండెన్స్, జుడిషియల్ ఇండిపెండెన్స్ అని అంటే జుడిషియల్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జుడిషియల్ ఇన్సెన్సిటివిటీ మై లార్డ్. సెక్యులరిజం ఉండాలని అంటే ప్రతి ఒక్కడికి, ప్రతి మనిషికి, ప్రతి మతానికి రెస్పెక్ట్ ఉండాలి కదా మై లార్డ్షిప్. ఇదే కదా మీరు మాట్లాడతారు. ఎప్పుడైతే మైనారిటీ ఫేత్లు ఎప్పుడైతే వస్తాయో మీరు అంతా పొరగాలు వేసుకునే గ్లౌజులు వేసుకుంటారు. అదే హిందూ ఫేత్ నమ్మకం కాడికి వచ్చేసరికి బాక్సింగ్ గ్లౌజులు వేసుకొని దిగిపోతారు అందరు. మా చెంపలు దబ్ 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 పలగొట్టనీకే పెద్ద పెద్ద జడ్జ్మెంట్స్ రాస్తారు, షేక్స్పియర్ స్టేట్మెంట్స్ కూడా వస్తాయి. బట్ నేనేం అడుగుతున్నానంటే సార్, మా హిందువుల నమ్మకాడికి వచ్చినప్పుడు పోయి మీ దేవుణ్ణి నడుకోపో. ఏం సార్ అది? ఆ ఆపద్ బాంధవుడు మీరే మా ఆపద్ బాంధవులలాగా మమ్మల్ని పరిచయం చేసిరు సార్. అందుకే మీరంటే మాకు ఆ నమ్మకం, ఆ గౌరవం. మీరే సెన్సిటివ్ లేకపోతే దేశ ప్రజలు ఏడుంటారు మీ లార్డ్ అని చెప్పి ఇలా దేశం అడుగుతున్నది. దీనికి ఏం మాట్లాడతారని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మా దేవుడు ఒక రాయి కాదు సార్, ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఒక ప్రాణం సార్. అండ్ దిస్ ఈజ్ ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. దిస్ సెన్సిటివిటీ, ఈ ఇంపాక్ట్ అర్థం చేసుకోలే అత్యున్నత న్యాయస్థానం. మీ అభిప్రాయం ఏందో ఒకసారి జర చెప్పు ఫ్రెండ్స్. దీని మీద నలుగురికి షేర్ చేయరి నచ్చితే. భారత్ మాతాకి జై.